బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వారం రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక అటు ఇప్పటికే తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. విశాఖలో ఈదురుగాలుల బీభత్సానికి చెట్లు కూలిపోయాయి. మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. ఉదయం నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక భారీ వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, యామిని, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవాలి. ప్రధానంగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేనటువంటి వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మరోవైపు వాగులు వంకలు పొంగిపొరులుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే లోతట్ట ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నాగావళి, వంశధార నదులకు ఫ్లడ్ వాటర్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒడిశాలో కూడా, దక్షిణ ఒడిశాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కురిసినటువంటి వర్షాలకు సంబంధించినటువంటి ఫ్లడ్ వాటర్ అంతా కూడా నాగావళి, వంశధార నదుల్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. అర్ధరాత్రికి అనేటటువంటి అంచనాలు వేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఒకవైపు అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎందుకంటే ఒక 5 నిమిషాలు కూడా గ్యాప్ లేనటువంటి పరిస్థితి నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు కాస్త తెరిపించినప్పుడు కూడా మళ్ళీ చిన్న చిన్న చినుకులు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇది రేపు సాయంత్రం వరకు ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి జిల్లా యంత్రాంగం చెబుతోంది. ఇదే నేపథ్యంలో మొత్తం లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో ఒకవైపు రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఫైర్, మిగిలినటువంటి శాఖలన్నింటినీ కూడా సమన్వయపరుస్తూ ఈరోజు పండగ సెలవైనప్పటికీ కూడా అందరినీ కూడా విధుల్లో ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే దానికి తగ్గ చర్యలు తీసుకుని ఏ రకంగా వారిని అప్రమత్తం చేయాలి, ఏ రకంగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అనేటటువంటిది కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే జిల్లా అధికారులతో మాట్లాడారు. మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఫోన్ ద్వారా వారితో మాట్లాడారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఆయన కూడా. ఎందుకంటే ఒకవేళ ఫ్లడ్ వాటర్ ఎక్కువగా వస్తే వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాలు ఉండేటటువంటి 7 మండలాలు ఉండేటటువంటి పంటలు తీవ్రంగా దెబ్బతింటాయి. దాంతోపాటుగా గ్రామాల సమీపం నుంచి ప్రవహించేటటువంటి ఈ నదులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలలో ఇళ్లలోనికి వాటర్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా అక్కడ చర్యలు తీసుకోవాలి, ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పి అటు రామ్మోహన్ నాయుడు కూడా జిల్లాధికారులను అప్రమత్తం చేశారు. మొత్తానికైతే జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు ఇప్పటికే మొత్తం రోడ్లపైకి వాటర్ వచ్చింది. కొన్ని దగ్గర అటు పలాస నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఒక ఊర్లో మొత్తం ఇళ్లలోనికి వాటర్ వెళ్ళింది. దాంతోపాటు ఇటు విజయనగరం జిల్లా రాజాం నుంచి శ్రీకాకుళం వైపు వచ్చేటటువంటి రహదారి పైన పెద్ద ఎత్తున చెట్లు పడిపోయాయి. ఎందుకంటే సాధారణమైనటువంటి వర్షం అయితే పర్వాలేదు, వర్షంతో పాటు ఎదురుగాలు వీస్తున్నాయి కాబట్టి ఈ గాలులకు చెట్లు కూలిపోతున్నాయి. విద్యుత్ సమస్య చాలా వరకు ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాలు ఇప్పుడు కూడా విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. మొత్తం కూడా విద్యుత్ అంతరాయం కలిగింది. మొత్తం జిల్లాలో ఉండేటటువంటి అన్ని పరిస్థితులను కూడా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఒకవైపు అటు ఏదైతే విపత్తు నిర్వహణ శాఖ ఉందో ఆ శాఖ నుంచి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడో ఫాలో అవుతూ అటు ఒడిశా అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒడిశా, దక్షిణ ఒడిశాలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి రేపు ఈరోజు సాయంత్రానికి తీరం దాటిన తర్వాత మళ్ళీ వర్షాలు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి అక్కడ నుంచి వచ్చేటటువంటి ఫ్లడ్ వాటర్ ఇన్ఫ్లో ఎంత ఉంది ఏంటనేటటువంటిది అక్కడ నుంచి తెప్పించుకుంటున్నారు ఎప్పటికప్పుడు. దాన్ని సమీక్షించుకొని దిగువకు వాటిని విడుదల చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గొట్టాదార దగ్గర ఇప్పటికే 1వ
6వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అక్కడ నుంచి వచ్చేటటువంటి ఫ్లడ్ వాటర్ని ఎప్పటికప్పుడు దిగువకు సముద్రంలోకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు తీర ప్రాంత మండలం ముఖ్యంగా 190 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి తీరరేఖ ఉంది కాబట్టి ఈ తీర ప్రాంతం వెంబడి జాలర్లందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా దాదాపుగా ఎల్లుండి వరకు కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దు అనేటటువంటి హెచ్చరికలు జారీ చేశారు. నాటు పడవల ద్వారా అక్కడక్కడ కొంతమంది సముద్రంలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయా గ్రామాల్లోని రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది ఉండి ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఉండాలని చెప్పి వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ముఖ్యంగా సముద్రంలో అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. తుఫాన్ల సమయంలో సాధారణ పరిస్థితి కంటే చాలా ఎక్కువగా కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి. తీరం కోతకు గురవుతుంది కాబట్టి ఆ సమయంలో వేటకు వెళ్ళడం చాలా ప్రమాదకరం అని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం వర్షాలు ఈరోజు రాత్రికి కూడా భారీగా పడేటటువంటి అవకాశం ఉంది. రేపు తీరం దాటిన తర్వాత కూడా భారీగా పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా ఎక్కడా పంటలు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పంటలు ఒకవేళ మునిగిపోతే ఇప్పుడు పట్ట దోసుకొచ్చేటటువంటి సమయం కాబట్టి ఆ పంటలన్నీ కూడా కుళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మొత్తానికి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి మొత్తం సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు అన్ని శాఖలను కూడా సమన్వయం చేసి పండగ మూడున్నప్పుడు కూడా అధికారులు ఎవరు కూడా ఎలాంటి నిర్లక్ష్యానికి గురి కాకూడదు, అందరూ కూడా ఫీల్డ్లో ఉండాలి అనేటువంటి ఆదేశాలను కలెక్టర్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. మొత్తానికి జిల్లాలో అయితే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొంత ప్రజలు ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం. పండగ పూట కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.